హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్ పూజా జాను సిస్టర్స్ 8686. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి ఈ వీడియోకి. ఈరోజు ఈ వీడియో ఏంటంటే కారపూస, చక్రాలు అని కూడా అంటాము. పిల్లలకి అప్పటికప్పుడు తినాలనిపించినప్పుడు ఈజీగా చాలా సూపర్ టేస్టీ తోటి ఈ స్నాక్ ఐటెం అయితే చేసుకోవచ్చు. కారపూస అంటారు, చక్రాలు అంటారు. అండ్ ఇంకా మీరేమంటారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇవి క్రిస్పీగా, కొంచెం స్పైసీగా పిల్లలు తినేటట్టుగా ప్రాసెస్‌లోకైతే వెళ్ళిపోదాము ఇప్పుడు. ఇక నేను శనగపిండి అయితే తీసుకుంటున్నాను. ఒక 3 కప్పులు శనగపిండి చక్కగా జల్లించేసుకోవాలి. ఎంత పట్టించిందైనా సరే, మనం కొనుక్కున్నదైనా సరే ఖచ్చితంగా జల్లెడ పట్టాల్సిందే. ఇలా జల్లెడైతే పట్టేసుకోండి. నేను 3 కప్పులు శనగపిండి అయితే తీసుకుంటున్నాను. అండ్ ఇక్కడ చక్కగా అయితే జల్లిచ్చేసుకుంటున్నాను మొత్తము. ఉండలనేది లేకుండా పౌడర్ అయితే మెత్తగా వచ్చేస్తుంది జల్లించుకుంటే. ఇక్కడ జల్లించుకున్న తర్వాత లాస్ట్‌లో చూడండి, మనం ఇంట్లో పప్పుతో పట్టించుకున్నా సరే, బయట కొన్నా సరే ఖచ్చితంగా జల్లించుకోవాల్సిందే. అడుగునంటూ ఏదో డస్ట్ పార్టికల్స్ అయితే ఉంటాయి ఖచ్చితంగా. నెక్స్ట్ వచ్చేసరికి ఒక కప్పు బియ్యపిండి తీసుకున్నాను. నేను మొత్తం శనగపిండి తీసుకోవట్లేదు. 3 కప్పులు శనగపిండి, 1 కప్పు బియ్యపిండి అయితే తీసుకున్నాను. మీకు కావాలంటే హాఫ్ హాఫ్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ నేను శనగపిండితోనే కాకుండా కొంచెం ఒక కప్ అయితే వేశాను. బియ్యపిండి ఎందుకు వేశానంటే ఒట్టి శనగపిండితో కూడా చేసుకోవచ్చు కారపూస. ఒట్టి శనగపిండితో చేశామంటే పిల్లలకి స్టమక్ అప్సెట్ అవ్వకుండా ఇలా కొంచెం బియ్యపిండి కూడా యాడ్ చేసుకొని, బియ్యపిండి వేయటం వల్ల కూడా కొంచెం క్రిస్పీగా వస్తాయి కారపూస మనం చేసినప్పుడు. ఇందులో ఒక టేబుల్ స్పూను వాము. వాము కూడా డైజెస్టివ్ సిస్టమ్‌ని చాలా మెరుగుపరుస్తుంది. వామైతే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఫ్లేవర్ అయితే బాగొస్తుంది. వాము వేసుకునేటప్పుడు కొంచెం డైరెక్ట్‌గా కాకుండా ఇలా స్మాష్ చేసుకొని వేసుకోండి. అలా స్మాష్ చేసి ఈ పిండిలో వేస్తుంటేనే మంచి ఫ్లేవర్ అయితే అరోమా వచ్చేస్తుంది మనకి. డైజెస్టివ్ కూడా పిల్లలైనా సరే, పెద్దలైనా సరే తినేటప్పుడు కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇది యాడ్ చేసిన తర్వాత స్పైసీ కోసం కారము, సాల్టు, చప్పదనం లేకుండా సాల్టు, కారం అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. మొత్తం ఒకసారి డైరెక్ట్‌గా ముందే వాటర్ అయితే వేయకుండా నేను సింపుల్ వేలో చూపిస్తున్నాను. అప్పటికప్పుడు రాని వాళ్ళైనా సరే ఈ కారపూస అనేది చేసుకోవచ్చు. సింపుల్ వేలోనే ఉంటుంది ప్రాసెస్ కూడా. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. ఇక్కడ మొత్తం పౌడర్ అయితే ఈ పిండిని మొత్తం వాటర్ వేయకుండా అయితే కలిపేసుకోండి నీట్‌గా. కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ అయితే వేసుకోండి. ఈ వాటర్ గూడా కొంచెం గోరువెచ్చ చేసి వేసుకోండి. పిండనేది చాలా చక్కగా అయితే కలుస్తుంది. చన్నీళ్ళ కంటే గూడా కొంచెం గోరువెచ్చని నీళ్లు వేసుకొని కలుపుకున్నామంటే పిండిని, చాలా పర్ఫెక్ట్‌గా మనం కారపూస చేసేటప్పుడు గూడా బావుంటుంది. ఎక్కువ నూనె గూడా పీల్చదనమాట. అలాగే గోరువెచ్చ వాటర్ అనేది వేసుకోవటం మంచిది గూడా. చన్నీళ్ళ కంటే గూడా గోరువెచ్చ వాటర్ ఏసుకుంటే ఆయిల్ గూడా ఎక్కువ పీల్చదు. కొంచెం కొంచెంగా పోసుకుంటూ చక్కగా అయితే కలిపెట్టేసుకోండి. మరీ జారుగా గాకుండా, మరీ గట్టిగా గాకుండా అయితే కలుపుకోండి. మరీ జారుగా కలుపుకోవద్దు, మరీ గట్టిగా కలుపుకోవద్దు. కొంచెం వాటరిష్‌గా అయితే కలుపుకోండి. బాగా కొంచెం లూజ్‌గా మరీ లూజ్‌గా వద్దు. ఇలా కలుపుకున్నట్టయితే కొంచెం ఆరిపోయేసరికి దగ్గర పడుతుందనమాట. ఇలా ఒక 10 మినిట్స్ అయితే పక్కన పెట్టేసి, ఆయిల్ అయితే పెట్టేసుకుందాం పొయ్యి మీద. అంతలోకి ఇక్కడ చక్రాల గిద్దలైతే తీసుకున్నాను నేను. చక్రాల గిద్దల్లో నేను ఎక్కువగా ప్రిఫర్ చేసేది ఏది అంటే, స్టార్ ప్లేట్ అయితే ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే సైడ్‌కి ఎడ్జెస్‌కి వచ్చేటప్పుడు స్టార్ ఉంటది గదా! ఆ స్టార్ మోడల్‌లో వచ్చినప్పుడు కొంచెం క్రిస్పీగా ఫ్రై అవుతుంది మనకి. నేను ఎక్కువగా స్టార్ ఐటమే ఇక్కడ స్టార్ ప్లేట్‌ని ప్రిఫర్ చేస్తూ ఉంటాను. రౌండ్‌గా వచ్చేదానికి కూడా పక్కన క్రిస్పీగా ఉంటాయి. ఇవి వేసే ముందు ఈ చక్రాల గిద్దలకి ఆయిల్ అయితే అప్లై చేసుకోండి. ఎందుకంటే ఆయిల్ అప్లై చేసుకోవటం వల్ల సాఫీగా మనం ఆయిల్‌లో వేసేటప్పుడు చాలా చక్కగా అయితే వెళ్తుంది. పిండనేది స్ట్రక్ అవ్వకుండా. అలా ఆయిల్ వేసిన తర్వాత మొత్తం 2 గిద్దలకి చక్కగా అప్లై చేసుకోండి. అలా ప్రెస్ చేసుకుంటూ చూసారు గదా! ఇందాక చూపించినప్పుడు పిండి ఎలా ఉంది. కొంచెం గ్యాప్ ఇచ్చినప్పుడు మనం ఆయిల్ డీప్ ఫ్రై అయ్యేదాకైతే మనం పక్కన పెట్టేసుకుంటాం గదా!
అప్పుడు లోపు కొంచెం పిండి అనేది బిగుసుకుంటుందనమాట. కొంచెం కొంచెంగా తీసుకొని మన చక్రాల గిద్దల్లో అయితే వేసుకోండి. ఆయిల్ అయితే హీట్ చేసుకోండి. కొంచెం మనం ఆయిల్ ఏసుకున్న తర్వాత ఇట్లా టెస్ట్ చేద్దాం. కొంచెం ఆయిల్ అయితే ఫ్రై అయిపోయింది అంటే మాత్రం వేయంగంటే అట్లా పైకొచ్చేస్తుంది. అప్పుడు ఆయిల్ అయితే హీట్ అయినట్టు. ఇక్కడ ఆయిల్ అయితే చక్కగా హీట్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో అయితే వేసేసుకుందాం మనము. మీకు ఎట్లాంటి ప్లేట్స్ కావాలన్నా సరే వేసుకోవచ్చు. ఇక్కడ నేను స్టార్ ప్లేట్ అయితే వేసుకున్నాను. మోడల్స్‌గా ఉంటాయి. మరీ సన్నగా వేసుకోవాలి అనుకున్నప్పుడు సన్న కారపూసకి వాము అయితే వేయొద్దనమాట. వాము వేసామంటే సన్న కారపూస వేసేటప్పుడు దిగదు. ప్లేట్‌లో నుంచి కిందికి రాదనమాట. సో, సన్న కారపూసకి వామేయకుండా చేసుకోండి. ఇలా దొడ్డు కారపూసకైతే మాత్రం వాము వేసుకోవచ్చు. చక్కగా దిగిపోతుంది. ఇట్లా చూసారు గదా! ఆయిల్ అప్లై చేయటం వల్ల ఈ స్టార్స్ ఇవన్నీ అయితే గూడా అస్సలు స్టిక్ అవ్వకుండా చాలా చక్కగా అయితే వచ్చేసాయి. లోపల గూడా అంత స్టిక్కీగా అనిపియలేదు. ప్రతిసారి రాయాలా అంటే కాదు. ఒక్కొక్కసారికి అప్పుడప్పుడు రాసుకుంటూ ఉంటూ స్టిక్ అవ్వకుండా అంతే. ఇలా చక్కగా అయితే గోల్డెన్ కలరు అటు ఇటు కాల్చుకోండి. ఫ్రై చేసుకోండి. ఒక సైడ్ అయితే ఫ్రై అయిపోయింది. రెండో సైడ్ గూడా ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడైతే బాగా గోల్డెన్ కలర్ అయితే 2 పక్కల చక్కగా అయితే ఫ్రై అయిపోయింది. ఇదైతే తీసి పక్కన పెట్టేసుకుందాం. మనం ఈజీ ప్రాసెస్‌లో ఇట్లా చిన్న చిన్న స్నాక్ ఐటెమ్ చేసుకున్నామంటే పిల్లలకి ఫాస్ట్ ఫుడ్ బయట ఐటెమ్ ఏవైతే ఉంటాయి మనకి తెచ్చిపెట్టాల్సిన అవసరం లేకుండా ఇలా ఈజీగా అయితే స్నాక్స్ అయితే చేసి పెట్టుకోవచ్చు పిల్లలకి. ఇలాగే రెండో వాయి కింద కూడా వేసేస్తున్నాను. చక్కగా వేసినప్పుడు ఫస్ట్ ఏసేటప్పుడు ఆయిల్ అయితే పైకొచ్చేస్తుందనమాట. ఆయిల్ పైకొచ్చేసి అది ఫ్రై అయ్యే కొంది ఆయిల్‌లో ఆ బబుల్స్ కూడా తగ్గిపోతాయి. ఆ బబుల్స్ తగ్గిపోతున్నట్టుగానే మనం ఫ్రై అయిందని అర్థమైపోద్ది. అలాగే రెండోసారి గూడా వేసినప్పుడు చాలా చక్కగా అయితే ఇది గూడా ఫ్రై అయిపోయింది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవడమే. ఇప్పుడు మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది చూడు. ఇక్కడ నేనైతే మొత్తం చేసి పక్కన పెట్టేసుకున్నాను. తీసి చూపిస్తున్నాను చూడండి. చాలా క్రిస్పీగా అయితే చక్కగా ఫ్రై అయిపోయినాయి. మనం అప్పటికప్పుడు మరీ ఎక్కువ భారీ బడ్జెట్‌లో గాకుండా ఇలా సింపుల్‌గానే మనం చేసేసుకోవచ్చు. హెవీ గూడా అనిపించదు పని గూడా. మనకు చాలా తక్కువ టైంలోనే అయితే చేసేసుకోవచ్చు. క్రిస్పీగా, స్పైసీగా అయితే చాలా టేస్టీగా ఉంటాయి. నచ్చిందా వీడియో? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ సూన్ నెక్స్ట్ వీడియో. బాయ్.